తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. మహాత్మా జ్యోతిరావు పూలే అడుగుజాడలో ప్రతి ఒక్కరూ నడవాలని కృష్ణబలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు అన్నారు. జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి కార్యక్రమాన్ని శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరం క్విట్ ఇండియా స్తూపం వద్ద నిర్వహించారు. ముందుగా పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. త్రిమూర్తులు మాట్లాడుతూ వెనుకబడిన కులాలు అగ్రవర్ణాల చేతుల్లో నలిగిపోతున్న తరుణంలో పూలే ఒక ఆశాజ్యోతిలా వచ్చి వారు పడుతున్న కష్టాలను తన కష్టాలుగా భావించి ఎన్నో ఉద్యమాలు చేసి అగ్రవర్ణాల చేతుల నుండి అణగారిన వర్గాలను రక్షించారని అన్నారు. క్విట్ ఇండియా స్తూపం పునర్నిర్మాణ కమిటీ సభ్యులు అరసవల్లి సుబ్రహ్మణ్యం, టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెల్లబోయిన గోవింద్, మైలాబత్తుల ఐసాక్ బాబు మాట్లాడుతూ అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధారణకు కృషి చేశారని, సామాజిక సంస్కరణ ఉద్యమంలో పూలే ఒక ముఖ్యమైన వ్యక్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత పట్టణ అధ్యక్షుడు గొలగాని రమేష్, టీవీవీ ప్రసాద్, ఎలమంచిలి శ్రీనివాస్, అంగర వెంకట్, ఎస్కే చాన్భాషా తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున జ్యోతిరావు పూలే గారు 135వ వర్ధంతి సందర్భంగా విజ్ఞాన వేదిక వారి ఆధ్వర్యంలో మరి అరసవల్లి సుబ్రహ్మణ్యం గారు ఒక ఆధ్వర్యంలో మరి ముఖ్య అతిథులుగా కృష్ణబలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు గారు, అలాగే యువత వాదాలో ఉన్న పార్టీ నాయకులు ప్రముఖులు అందరూ ఒక సమక్షంలో ఈ రోజున ఆయనకి ఘన నివాళులు అందజేయడం జరిగింది. మరి నిజంగా చెప్పాలంటే జ్యోతిరావు పూలే గారు వెనకబడిన వర్గాలకే కాదు అన్ని వర్గాల ప్రజల్ని కూడా చైతన్యపరిచి ఒక బీసీగా మరి ఎంతో ఎల్లలేని సేవలు చేశారు భార్యాభర్తలు ఇద్దరూ కూడా. మరి నిజంగా చెప్పాలంటే అన్ని దానాల కంట విద్యాదానం గొప్పదంటారు. అలాంటిది విద్య ఎక్కడ ఉంటుందో, విద్యారంగం ఎక్కడ అభివృద్ధి చెందుద్దో, ఒక పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందుతాయని ఒక సంకల్పంతో ఆ రోజులో విద్యాదానం చేసి మరి అంతా వెనకబడిన వర్గాలను అందరినీ కూడా ప్రభావితం చేసి ఈ రోజున 135 సంవత్సరాలు అయినా ఆయన చనిపోయి ఈ రోజున కూడా ఎవరూ మర్చిపోకుండా ఆయనకి ఘన నిర్వహణ అందజేస్తున్నారంటే కేవలం భార్యాభర్తలు చేసిన త్యాగాలు. క్విట్ ఇండియా స్తూపం దగ్గర జ్యోతిరావు పూలే గారి వర్ధంతికి చిత్రపటానికి పూలమాలేసి వారికి జోహార్ చెప్పడం జరిగింది. ఈ ఒక కార్యక్రమం అరస సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. జ్యోతిరావు పూలే గారంటే మాలాంటి క్యాస్ట్లకి, బడుగు బలహీన వర్గాలకి ఆయన ఆశాజ్యోతి. ఆయన చేసిన కృషి ఎనలేనిది. బడుగు బలహీన వర్గాలకి నిజమైన ఆశాజ్యోతి ఎవరంటే మాకు మా జ్యోతిరావు పూలే గారిని ఈ సభకు తెలియజేస్తున్నాను. 300 సంవత్సరాల క్రితం ఈ భారతదేశంలో ఆనాడు ఉన్నటువంటి అస్పృశ్యత, అంటరానితనం, నిరక్షరాస్యత, పేదరికంతో మరి అల్లాడుతున్నటువంటి ఎంతోమంది ఉన్నారు. వారందరికీ విముక్తి కలగాలంటే ఒకటే మార్గం అని ఆలోచించిన వ్యక్తి జ్యోతిరావు పూలే. వీరందరిలో కూడా విద్యార్థులు అయితే కనుక ఈ అస్పృశ్యత, అంటరానితనం అన్నిటికీ దూరం అవుతారు. వారు కూడా విద్యార్థులు అయితే అభివృద్ధి చెందుతారని ఆకాంక్షిస్తూ మరి ముందడికి వేసినటువంటి వ్యక్తి ఈ భారతదేశంలో ప్రథమైన వ్యక్తి ఒక జ్యోతిరావు పూలే. ఆయన మరి ఆ సమయంలో ఇతరులు కాదు నా భార్యతోటే ప్రారంభిస్తానని సావిత్రిబాయి పూలేని ప్రథమంగా విద్యార్థికురాలను చేసి ప్రథమ ఉపాధ్యాయురాలుగా కూడా తీర్చిదిద్దిన వ్యక్తి మరి వారు. ప్రజల సమస్యలను తెలుసుకుని తక్షణం వాటి పరిష్కారం కోసం అడుగులు వేసేందుకు గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని చేపట్టామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు, రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. శుక్రవారం భీమవరం టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. 23 అర్జీలను స్వీకరించామని తెలిపారు. వివిధ సమస్యలపై స్పందించి పై అధికారుల దృష్టికి, ఎమ్మెల్యే అంజబాబు దృష్టికి తీసుకుని వెళ్తామని అన్నారు. గ్రీవెన్స్ డేకి వచ్చే ప్రతి ఒక్కరి సమస్యల పరిష్కారానికి భరోసా అందిస్తున్నామన్నారు. సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పాదసారథి, కృష్ణబలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెల్లబోయిన గోవింద్, మండల అధ్యక్ష కార్యదర్శులు గణపతి, సీతారాం, కోళ్ల నాగబాబు, పామర్తి వెంకటరామయ్య, వీరవల్లి శ్రీనివాస్, వేంద్ర శ్రీనివాస్, మెరగాని నారాయణమ్మ, షబీనా బేగం, తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు మాదాసు కనకదుర్గ, గంధం రాధ, గొలగాని రమేష్, ఎలమంచిలి శ్రీను, చెరుకు తిరుపతిరావు, అప్పలరాజు మాస్టర్, కడలివాసు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జి పోలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు ఆఫీసులో మరి వెనకబడిన తర్వాత ఆశాజ్యోతి, బడుగు బలైన వర్గాలకి కొండంత అండగా ఉన్న జ్యోతిరావు పూలే గారు వర్ధంతిని పురస్కరించుకుని చిత్రపటానికి పూలమాలలేసి అనంతరం కూడా గ్రీన్ సెల్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రతి వారం కూడా ఇన్ఛార్జి శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు ఒక ఆధ్వర్యంలో ఏదైతే మన నియోజకవర్గ స్థాయిలో ఇక్కడ ప్రజలకి సమస్యలు ఉన్నాయో అవన్నీ తెలుసుకోమని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి వారం కూడా ఇక్కడ జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ రోజున మరి పెద్ద ఎత్తున
అందరూ కూడా వచ్చి వాళ్ళకున్న సమస్యలు తెలియపరిస్తే స్వయంగా కూడా మరి మేడం గారు ఆ సమితి అధికారులతో మాట్లాడి వెంటనే విషయం సాల్వ్ అయ్యే విధంగా మరి అవి చొరవ తీసుకుని ఈ కార్యక్రమాల్లో అందరినీ కూడా చైతన్యపరచడం జరిగింది. మరి అదేవిధంగా గతంలో తెలుగుదేశం పార్టీకి నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ అభిమాన సంఘంగా పనిచేసినటువంటి సాంబ్రాణి నాగబాబు గారు ఇటీవల ఆయన యాక్సిడెంట్ అయ్యి గురవుతే మరి మేడం గారి వద్దకు వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మాకు ఎంతో కొంత సహాయం కావాలని అడగగానే మరి మేడం గారు ఎంతో చొరవ తీసుకుని ఆ ఫైల్స్ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది స్టేట్ పార్టీకి పంపుతాం. వెంటనే మరి అక్కడ స్పందించి 5,25,000 సిల్లరీ ఈ రోజున చెక్కు కూడా మరి స్టేట్ పార్టీ నుంచి వస్తే గౌరవ మన నియోజకవర్గ ఇన్ఛార్జి పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు, మెంటే పాసారథి గారు, యాండ్ర సీను గారు, యువతవాదాలు ఉన్న పార్టీ నాయకులు అందరూ సమక్షంలో కూడా చెక్కు అందజేయడం జరిగింది. ఈరోజు మరి మన జాతీయ అధ్యక్షులు మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మన పాలిట్ బ్యూరో సభ్యురాలు జిల్లా ఇన్ఛార్జి మన పార్టీ ఇన్ఛార్జి అయినటువంటి తోట సీతారామలక్ష్మి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా ప్రజల దగ్గర నుంచి అర్జీలు తీసుకోమని ఆర్డర్స్ వచ్చింది. అదేవిధంగా ఈ రోజున జ్యోతిరావు గారు వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి, ఇవాళ ప్రజాప్రభుత్వం ఇది, ప్రజల వద్దకు పాలన వెళ్ళే ప్రభుత్వం. అందరూ కూడా ఎవరికి ఆపద వచ్చినా ఏ సమస్య వచ్చినా ప్రతి శుక్రవారం వచ్చి మరి మేడం గారు ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ 11 నుంచి 10:30 నుంచి 12 వరకు 1 గంట వరకు ఉంటారు. మీరు అందరూ కూడా సమస్యలు తెలుసు, మీ సమస్య పరిష్కారం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. విద్యావేత్త విద్యాదాత మన జ్యోతిరావు వర్ధంతి మన తోట సీతారామ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. దాని అనంతరం గ్రీన్ వేస్ అని ఒక కార్యక్రమం సీఎం రిలీఫ్ ఫండ్ ప్రతి లబ్ధిదారుడు ఎవరైనా ఉన్నారంటే వారికి అర్హులైతే వారికి ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమంలో వారికి యొక్క భీమవరం నియోజకవర్గంలో ఈ యొక్క వార్డు సమస్యలు ఉన్నా, ఈ యొక్క డ్రైనేజీ సమస్యలు ఉన్నా, ఏ పేదవాడికి హెల్త్ పరంగా కూడా సమస్య ఉన్న ఈ యొక్క రిలీఫ్ నుంచి ఈ యొక్క ప్రతి లబ్ధిదారుడికి ఉపశమనం కలిగించేలాగా నారా చంద్రబాబు నాయుడు గారు వారికి తగిన అమౌంట్ను రిలీజ్ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఈరోజు గ్రీవెన్స్ కార్యక్రమం ప్రతి వారం శుక్రవారం జరిగే ఒక కార్యక్రమం. భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి గారైన తోట సీతారామలక్ష్మి గారు ఆధ్వర్యంలో గ్రీవెన్స్ అంటే ఏ ఒక్క సమస్య ఉన్నా సరే మీరు రండి, మీ ఒక సమస్యని మేమే దగ్గరుండి పరిష్కరిస్తామని ఒక ప్రజలకు ఇచ్చే ఒక అభయం. ఎందుకంటే అది ఏ సమస్య అయినా సరే, ఒక కరెంటు సమస్య కానీ, అలాగే ఈదిలో డ్రైనేజ్ సమస్య కానీ, హౌసింగ్ సమస్య కానీ, అలాగే ఎక్కడన్నా యాక్సిడెంట్ అయ్యే సమస్య కానీ, అలాగే నిరుద్యోగ సమస్య కానీ, అలాగే ఎవరైనా అనుకోని కారణం ఎక్స్పైర్ అవుతే వాళ్ళొక గవర్నమెంట్ ఇచ్చేవారే పథకం కానీ, అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ కానీ అన్నీ కూడా మేడం గారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ రోడ్లోని ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ తలసేమియా కేర్ సెంటర్ నందు ప్రతి శుక్రవారం జరిగే రక్త మార్పిడి కార్యక్రమంలో భాగంగా 4 తలసేమియా బాధిత పిల్లలకు చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ జి రామకృష్ణరాజు వైద్య సిబ్బంది పర్యవేక్షణలో రక్తమెక్కించారు. ఈ సందర్భంగా ఏఎస్ఎన్ రాజు మాట్లాడుతూ సీబీపీ రక్త పరీక్ష నిర్వహించి ఉచితంగా రక్తాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా లూకో రిడక్షన్ ఫిల్టర్ సెట్ ను ఉచితంగా అందజేయడం జరిగిందన్నారు. తలసేమియా పిల్లలకు ప్రభుత్వం నుంచి ప్రతి నెల 10,000 రూపాయల పెన్షన్ అందుతుందని, జిల్లాలో ఈ పెన్షన్ రాని పిల్లలను గుర్తించి వివరాలను తెలియజేసిన ఎడల వారికి ప్రభుత్వం నుంచి సహాయం అందేటట్లు చేయవచ్చన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ బ్లడ్ సేఫ్టీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ప్రసన్న దృష్టికి విషయాన్ని తీసుకెళ్లామని, అదేవిధంగా జిల్లాలో ఉన్న తలసేమియా పిల్లలందరినీ సమీకరించి ఏర్పాటు చేసిన ఎడల అందరికీ ఐరన్ ప్రొఫైల్ పరీక్షలు, ఇతర రక్త పరీక్షలు కూడా నిర్వహించవచ్చని చెప్పడం జరిగిందన్నారు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ 9666001234 ఫోన్ నెంబర్కు తమ పూర్తి వివరాలను అందజేస్తే ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్ కొరకు అవసరమగు పత్రాల వివరాలను తెలియజేస్తామని ఏఎస్ఎన్ రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కోమటి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఈ థాలసేమియా ఏదైతే రోగులు ఉన్నారో వీరికి ప్రతి శుక్రవారం కూడా మరి ఉచితంగా వారికి బ్లడ్ చేంజ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. వారు ఈ యొక్క ట్రస్ట్ ద్వారా మరి ఎంతోమంది పేద పిల్లలకు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం.
ఏదైతే గవర్నమెంట్ నుంచి ఎన్నో ప్రోత్సాహాలు ఉన్నప్పటికీ కూడా ఇటువంటి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేదలకు, వెనకబడినటువంటి వర్గాల వారికి, ఆర్థికంగా వెనకబడినటువంటి వర్గాల వారికి ఉచితంగా ఏదైతే ఈ యొక్క వైద్య సేవలు అందిస్తున్నారో వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఎవరైతే ఈ యొక్క బ్లడ్ డొనేట్ చేయవలసినటువంటి అవసరం కూడా ఉంది. సమాజంలో చాలామంది కూడా మరి ఏదైతే బ్లడ్ లోపాలతో చాలామంది ఉన్నారు. ప్రతి 5 నెలలకు 6 నెలలకు ఆరోగ్యంగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా మరి ఈ యొక్క ట్రస్టుల ద్వారా వారికి బ్లడ్ ఇచ్చినట్టయితే వీళ్ళు చేసే కార్యక్రమానికి మరింత ముందుకు తీసుకెళ్తానికి ఉంటుంది. కనుక అందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం కావాలి. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఏఎస్ఆర్ రాజు చారిటబుల్ ట్రస్ట్ ఏఎస్ఎన్ రాజు గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఈ యొక్క సేవలను ఎవరైతే ఉన్నారో అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చారిటబుల్ ట్రస్ట్ థాలసీమియా కేర్ సెంటర్ నందు ప్రతి శుక్రవారం కూడా థాలసీమియా పిల్లలకు రక్త మార్పిడి కార్యక్రమం జరుగుతుంది. ఆ రోజు ఈ సందర్భాన్ని పురస్కరించిన ఈరోజు 4 పిల్లలకి రక్త మార్పిడి జరుగుతోంది. డాక్టర్ రామకృష్ణరాజు గారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా థాలసీమియా పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు, రక్తంతో పాటు వివిధ రకాల పరీక్షలు, రక్త పరీక్షలు చేయించుకోవడం, అదేవిధంగా వైద్యుల యొక్క సలహాలు తీసుకోవడం, వారి యొక్క ఆరోగ్య స్థితిగతుల్ని పూర్తిగా అర్థం చేసుకొని ప్రతి 4-5 నెలలకు ఒకసారి వివిధ రకాల పరీక్షలు చేయడం జరగాలి. ఈ పరీక్షల ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి తేడాలను గమనించి అందుకు సంబంధించినటువంటి వైద్యం తీసుకోవాల్సిన అవసరం చాలా ముఖ్యంగా ఉంటుంది. సో అందులో భాగంగా ప్రతి 4-5 నెలలకి మేము అన్ని రకాల పరీక్షలు నిర్వహించడం, అందులో భాగంగా లివర్ ఫంక్షన్ టెస్టు, రీనల్ ఫంక్షన్ టెస్టులు అండి, థైరాయిడ్ అండ్ కార్డియాలజీ టెస్టులు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫెరిటిన్ లెవెల్ టెస్టులు కూడా చాలా ఇంపార్టెంట్ ఇది. సో కార్డియాలజిస్ట్ డాక్టర్ గారు కూడా ఈ పిల్లలకి సేవలు అందించడం జరుగుతుంది. డాక్టర్ చంద్రశేఖర్ వర్మ గారు. ముఖ్యంగా కొన్ని రోజుల క్రితం నేను ఏపీ శాక్స్ విజయవాడ వెళ్ళడం జరిగింది. ఏపీ శాక్స్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ప్రసన్న మేడం గారు ముఖ్యంగా పిల్లల యొక్క విషయంలో ఈ మన ప్రభుత్వం తరఫు నుంచి పిల్లలకు కావలసినటువంటి అన్ని రకాల వైద్య సలహాలను, వైద్య సేవలను అందించడం కోసం ముఖ్యంగా పరీక్షల నిమిత్తం తప్పనిసరిగా అందరినీ కూడా గ్యాదర్ చేసి జిల్లా స్థాయిలో పిల్లలకి అందరికీ కూడా వైద్య పరీక్షలు చేసి వాళ్ళకి కావలసినటువంటి అది ఐరన్ ప్రొఫైల్ ఇన్వెస్టిగేషన్స్, అదేవిధంగా HbA2 పరీక్షలు, అదేవిధంగా వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి రక్తదాతల్ని ప్రత్యేకంగా గుర్తించి ఈ రక్తదాతలకు అంతా కూడా నాట్ స్క్రీనింగ్, ఎలిసా టెస్టులు, నాట్ స్క్రీనింగ్ పరీక్షలు చేయాలని చెప్పేసి పిల్లలకి సంబంధించి చేయవలసి ఉంటుంది. అవి వాటిని ఆర్గనైజ్ చేసి మీరు చేయడం జరిగితే కనుక తప్పనిసరిగా మనం ప్రభుత్వం నుంచి వారికి సహకారాన్ని అందిద్దామని చెప్పడం జరిగింది. ముఖ్యంగా జిల్లాలో చాలామంది పిల్లలకు పెన్షన్స్, వీళ్ళకి నెలకి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం ప్రభుత్వం నుంచి అందుతుంది. సో దీనికి కొంతమంది పిల్లలకు మాత్రమే వస్తుంది. సో మిగిలిన చాలామంది పిల్లలకు ఇప్పుడు ప్రజెంట్ మనకు ఉన్నటువంటి ఇందులో 4 పిల్లల్లో 3కి ప్రతి నెల రావాల్సినటువంటి పెన్షన్ స్కీమ్లో వాళ్ళు లేరండి. సో ఇటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి తప్పనిసరిగా వివరాలని మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి చేద్దామని చెప్పేసి అని డాక్టర్ ప్రసన్న మేడం గారు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ థాలసీమియా పిల్లలు వారి తల్లిదండ్రులు అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా దానికి కావలసినటువంటి కాగితాలన్నింటినీ కూడా మమ్మల్ని సంప్రదిస్తే తప్పనిసరిగా నేను అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అందరి సహకారంతో కూడా వాళ్ళకి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి వాళ్ళకి ఉపయోగపడేటట్టుగా చేస్తాము. ఉండి నియోజకవర్గ స్థాయి బూత్ లెవెల్ అధికారుల సమావేశం నియోజకవర్గ ప్రధాన కేంద్రమైన ఉండి తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ఎలక్షన్ డీటీ రత్నకుమార్, తహసీల్దార్ కె నాగార్జున తదితరులు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఓటర్ల జాబితాపై పలు అంశాలపై చర్చించి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించే విధంగా ప్రతి BLO కృషి చేయాలని, త్వరితగతిన ఓటర్ల సమస్యలను పరిష్కరించాలని, ఫామ్ 678 కొత్త ఓటర్ల నమోదు, ఓటు ట్రాన్స్ఫర్, చనిపోయిన వారి ఓట్లు తొలగించడం వంటి వాటిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, తప్పులేని ఓటర్ జాబితా సిద్ధం చేయడానికి ప్రతి బూత్ లెవెల్ ఆఫీసర్ కృషి చేయాలన్నారు. నియోజకవర్గంలో 2002-2025 యొక్క ఓటర్స్ని వెరిఫై చేసే భాగంగా నియోజకవర్గంలో ఉన్న BLOs అందరికీ మీటింగ్ కండక్ట్ చేయడం అనేది తహసీల్దార్ గారు, ఉండి తహసీల్దార్ గారి యొక్క ఆధ్వర్యంలో మరియు అసిస్టెంట్ ఎలక్టరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ గారి యొక్క
ఆదేశాల ప్రకారం ఎక్కడైతే ప్రోగ్రెస్ రిపోర్ట్ తక్కువ ఉందో ఆ బిఎల్ఓ సంబంధం కూడా ప్రత్యేకంగా రివ్యూ చేయడం జరిగింది. అదేవిధంగా క్లైమ్స్ అయ్యి కూడా వారం రోజుల లోపు ఉండడానికి వీల్లేదని ఉన్నతాధికారి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కూడా వారికి సరైన అవగాహన కల్పించడమైంది. చాలామందికి డోర్ టు డోర్ వెళ్ళే దాంట్లో వచ్చే ఇబ్బందుల మీద కూడా కొన్ని వివరాలు అందించడం జరిగింది. మిగతాది మన తహసీల్దార్గా మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ వారు నిర్వహిస్తున్న అన్ని జిల్లాల ఎన్నికల అధికారి వారి మీటింగ్కి అనుగుణంగా ఈరోజు మన ఉండి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్న బిఎల్ఓస్ అందరికీ కూడా మీద తర్వాత ఈ ఫామ్ 6, 7, 8 కొత్త ఓటు నమోదు, అలాగే చనిపోయిన వారిని డిలీట్ చేయడం, ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి మారిన వాళ్ళ వాటర్స్ని షిఫ్ట్ చేయడం, వాటి ఏమైనా పెండింగ్ ఉంటే ఇట్లాంటి అన్ని అంశాల మీద కూడా ఈ బిఎల్ఓలతో మీటింగ్ పెట్టి వాళ్ళకి తగు సూచనలు సలహాలు మన ఉండి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్ డీటీ గారు, డిప్యూటీ తహసీల్దార్ గారి వారితో కలిసి ఈ మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భీమవరం 2 టౌన్లోని ఝాన్సీ లక్ష్మీబాయి మున్సిపల్ హైస్కూల్లో విద్యార్థులను మాక్ అసెంబ్లీ నిర్వహించారు. పిల్లలందరూ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు కె కృష్ణకుమారి మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు పిల్లల్లో సృజనాత్మకత పెరగడానికి ఎంతో దోహదపడుతుందని తెలిపారు. రాజ్యాంగం తయారు చేయకముందు, తర్వాత ప్రజల జీవన విధానం ఎలా ఉండేదో తెలిపే ఒక స్కిట్ పాఠశాల విద్యార్థులను చాలా చక్కగా నిర్వహించారు. ఉపాధ్యాయులు కాంచన రచించి దర్శకత్వం వహించారు. పాటలు, నృత్యాలతో విద్యార్థులు ప్రేక్షకులను మంత్రముగ్ధులు చేయడం సంతోషమని మానవతా భీమవరం శాఖ అధ్యక్షులు చింతలపాటి రామకృష్ణంరాజు అన్నారు. విశ్రాంత ఆంధ్రా బ్యాంక్ మేనేజర్ వి కృష్ణమోహన్, ప్రముఖ రంగస్థల నటులు చాన్ బాషా, అల్లు శ్రీనివాస్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు కళకు పట్టినట్లుగా తెలియజేయాలని సదుద్దేశంతోనే మాక్ అసెంబ్లీ అంటే మోడల్ అసెంబ్లీ చేయాలని టీఎం శ్రీ జయలలిత మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ భీమవరం ప్రధానోపాధ్యాయురాలు కె కృష్ణకుమారి గారు సంకల్పించారు. ముందుగా అసెంబ్లీ గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. దీనిలో శాసనసభ, శాసన మండలి అనే 2 రకాల సభలు ఉంటాయి. శాసనసభ సభ్యులను ఎమ్మెల్యేలు అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని, శాసన మండలి సభ్యులను ఎమ్మెల్సీలు అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని పిలుస్తారు. శాసనసభను 2024 జూన్ 22 నుండి నిర్వహిస్తుంది. దీనిలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ సభ్యులు కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పడింది. తెలుగుదేశం పార్టీ నుండి 135 మంది సభ్యులు, జనసేన పార్టీ నుండి 21 మంది సభ్యులు, బీజేపీ నుండి 8 మంది సభ్యులు ఉన్నారు. ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు 11 మంది. మొత్తం అసెంబ్లీలోని 175 మంది ఉంటారు. అసెంబ్లీ సమావేశాలను స్పీకర్ నిర్వహిస్తారు. ముసాయిదాన్ని ఆమోదించబడింది. ఆ సందర్భంగా ఈరోజు మన పిఎంసి ఝాన్సీ లక్ష్మీబాయి మున్సిపల్ బాలికోన్నత పాఠశాలలో విద్యార్థులచే మాక్ అసెంబ్లీ నిర్వహించబడుతుంది. అది అశాంతం చూసి పిల్లలందరినీ ఆశీర్వదించవలసిందిగా కోరు. ఈ స్కూల్కి మమ్మల్ని అతిథిగా పిలిచినందుకు మా స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతూ ఇన్స్టిట్యూషన్ డే సందర్భంగా మన పాఠశాలలో కండక్ట్ చేస్తున్నటువంటి మాక్ అసెంబ్లీని వీక్షించడానికి వచ్చిన పెద్దలందరికీ నేను నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే మరి ఈ సందర్భంగా మాక్ అసెంబ్లీకి ఏ విధంగా కండక్ట్ చేయాలి అనేది మిమ్మల్ని అందరినీ కూడా ఏ విధంగా ట్రైనప్ చేసిన మన మాస్టారు కలగట్ల గోపాల్ శర్మ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా పట్టు సాధించడానికి తెలుగు భాష మీద కూడా అధ్యయనం చేస్తూ మీ చేత ప్రతి పద్యము, గద్యము అన్నీ కూడా చదివిస్తూ సోషల్ సబ్జెక్టు దీనికి సంబంధించి రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మాక్ పార్లమెంట్ అనేది చక్కని రూపకంగా తయారు చేసి పిల్లల చేత దీని మీద పార్లమెంట్లో ఏం జరుగుతుంది, లోక్సభ ఇది అసెంబ్లీలో ఎలా జరుగుతుంది, మంత్రులు ఎలా ఉంటారు, ఎలా మాట్లాడతారు, స్పీకర్ ఏంటి, అన్ని విషయాల మీద మీకు అవగాహన కల్పించడం కోసం ఈ మాక్ పార్లమెంట్ అనేది ఇక్కడ ఏర్పాటు చేశారు. పిల్లలు ఇప్పటికే పిఎస్ఎం కర్లా స్కూల్ చాలా స్కూల్స్లో చేశారు. ఇవాళ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఈ చక్కని కార్యక్రమం రీఛార్జ్ చేసినటువంటి కలిగొండ గోపాల శర్మ గారికి, ఈ స్కూల్లో అవకాశం ఇచ్చినటువంటి మా కృష్ణకుమారి గారి హెచ్ఎం గారికి, ఉపాధ్యాయుల సిబ్బంది గారికి, వేదిక మీద ఉన్నటువంటి మరి మానవతా సంస్థ అధ్యక్షులు చంద్రబాబు రామకృష్ణ గారికి, అలాగే గారికి, అలాగే ఇటువంటి కార్యక్రమాలు సహకరించినటువంటి
ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి భీమవరం గునుపుల్లో వేంచేసి ఉన్న పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్దన స్వామివార్ల దేవస్థానం నందు గ్రామస్తులు, భక్తులు, సేవకులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల సమక్షంలో 40 రోజులకు గాను హుండీలు తెరిచి లెక్కించగా 27,03,849 రూపాయలు, అన్నదానం హుండీ ద్వారా 1,27,617 రూపాయల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ చింతలపాటి బంగారాజు, ఏవి సత్యనారాయణరాజు, పిటి గోవింద్, ఎంవి రామరాజు, కార్యనిర్వహణ అధికారులు, ఆలయ ప్రధాన అర్చకులు కందుకూరి సోమేశ్వర్ శర్మ, చెరుకూరి రామకృష్ణ, ఆలయ అభిషేక పండిట్ శ్రీనివాస్, వేద పండిట్ ప్రసాద్, ఆలయ ధర్మకర్తలు పాల్గొన్నారు. కార్తీక మాసం సందర్భంగా ఈ నెల రోజుల్లో 1,02,72,000 రూపాయలు నగదు రూపాయన వచ్చింది. అన్నదానము రసీదుల ద్వారాని ఉండి ద్వారాని 1,02,72,000 రూపాయలు నగదు రూపాయన వచ్చింది. ఈ వచ్చిన వేలాది మంది భక్తులందరూ కూడా వీరందరూ సహకారం, వీరందరూ దండలతోనే ఈ అభివృద్ధి పథంలో నడిచింది. వీరికి పూర్తిగా దాతల సహకారం, స్థానిక నాయకుల సహకారం, భక్తుల సహకారం, పోలీస్ యంత్రాంగం, సిబ్బంది అందరూ సహాయ సహకారాలతోనే పూర్తిగా అభివృద్ధి పథంలో నడిచింది. ఎక్కడా కూడా చిన్న ఇబ్బంది లేకుండా స్థానిక నాయకులు కూడా పూర్తిగా సహకరించి మా అభివృద్ధి పథంలో రావడానికి పూర్తిగా సహకరించినటువంటి వారందరికీ కూడా పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు గారి సహకారంతో వారు సూచనలు సలహాలు అన్ని విధాల పూర్తిగా సహకరించిన వ్యక్తి పులపర్తి రామాంజనేయులు గారు. అలాగే మన ఎంపీ శ్రీనివాసరావు గారి సహకారం కూడా మాకు అందించడం జరిగింది. వీరందరికీ కూడా పేరు పేరున మనం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వీరు ఎప్పుడు కూడా ఇలాగే సహకరిస్తారని, ఎల్లవెల్ల అభివృద్ధి పదంలో నడిపిస్తారని వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పంచారామ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా 22/10/2025 నుంచి 20/11/2025 వరకు 4 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. రాష్ట్ర నలుమూల నుంచి కూడా శ్రీ స్వామివారి దర్శనార్థము వివిధ ప్రాంతాల నుంచి, రాష్ట్ర నలుమూలల నుంచి అనేక మంది భక్తులు వచ్చి శ్రీ స్వామిని దర్శించుకోవడం జరిగింది. వారి ద్వారా టికెట్ల రూపేణా కానీ, అన్నప్రసాదం రూపేణా కానీ, ఉండి ఆదాయం రూపేణా కానీ 1,02,72,000 రూపాయలు ఆదాయం వచ్చింది. వారికి ఈ సమర్పించిన కానుకలు సమర్పించిన వారందరికీ కూడా శ్రీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కాళీపట్నంలో క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పేరుచెల్ల సుభాష్ రాజ్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన సిరి ఆక్వా ట్రేడర్స్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. మహాత్మా జ్యోతిరావు పూలే సేవలు చిరస్మరణీయం. భీమవరం టీడీపీ కార్యాలయంలో జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమం నివాళులర్పించిన పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలుడికి ఆర్థిక సహకారం అందించిన కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ గంట. రాజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చినిమీరంలో 23 మంది మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.